ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు అయ్యప్ప స్వామి సేవలో తరించిన గొప్ప వ్యక్తి నోముల శ్యామని రామగిరి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్ తెలిపారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ఆయన ఇక పూర్తి సమయం స్వామి సేవలో తరించాలని అన్నారు. రామగిరిలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ గురుస్వామి శ్రీ నోముల శ్యామ్ ఉద్యోగ పదవి విరమణ సందర్భంగా అయ్యప్ప ఆలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నోముల శ్యామ్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామగిరి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆలయ చైర్మన్ కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ నోముల శ్యామ్ గురుస్వామి కలెక్టరేట్లో సబార్డినేట్ పోస్టులో 43 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకుని పదవి విరమణ పొందుతున్నారని తెలిపారు. 1985లో అయ్యప్ప స్వామి మాలాధారణ వేసి నేటికి ఆలయ ప్రధాన గురుస్వామిగా కొనసాగుతున్నారని తెలిపారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు అయ్యప్ప స్వామి ఆలయ గురుస్వామిగా కొనసాగుతూ తన వృత్తి ధర్మాన్ని పాటించారని తెలిపారు. దాదాపు 11 సార్లు ఉత్తమ సర్వీస్ అవార్డు పొందడం జరిగిందని చెప్పారు. నిబద్ధత కలిగిన ఉద్యోగిగా వృత్తి బాధ్యతలను స్వార్థం లేకుండా ఆలయానికి సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలిసన్ అశోక్ గురుస్వామి, సాంబయ్య, బండారు వెంకన్న, మేడం విశ్వప్రసాద్, ఉప్పల కమలాకర్, కరుణాకర్, శ్యామ్, తుపాకి భిక్షం, భద్రాద్రి రాములు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నేను ఉద్యోగ పదవి విరమణ చేయడం జరిగింది. నేను 43 సంవత్సరాలు సర్వీస్ చేశాను. అది ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ, నా శిష్యులందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా జరిగింది. మా స్వామి కూడా ఎప్పటికీ గుడిలోనే ఉంటూ ఇక్కడనే స్వామివారికి సేవలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. 1985 నుండి గురుస్వామిగా సేవలు అందిస్తున్న నోముల శ్యామ్ గురుస్వామి వాస్తవంగా వారు కలెక్టరేట్లో సబార్డినేట్ పోస్టులో ఉన్నారు. వారు ఈరోజు రిటైర్మెంట్ కావడం, అంటే ఈరోజు అంటే సండే, నిన్న రిటైర్మెంట్ కావడం జరిగింది. సూర్యాపేటలో ప్రస్తుతం వారు జాబ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారి భక్తులందరూ కలిసి ఆలయ ఆవరణలో వారికి సన్మానం చేయడం, వారి సేవలను ప్రశంసించడం ఇవన్నీ జరిగినాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. గత 43 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఈరోజు పదవీ విరమణ గావించినటువంటి మా నోముల శ్యామ్ గురుస్వామి గారికి మా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి నల్లగొండ నుంచి అతనికి శిష్యులు అందరం కలిసి భక్తులం, శిష్యులం, నల్లగొండ పట్టణంలోని మాకు చేదోడు బాదాడుగా ఉన్నటువంటి దాతలు అందరం కలిసి కూడా ఈరోజు చక్కగా మా ఆలయ కమిటీ చైర్మన్ గారి రవికుమార్ గారి సమక్షంలో మేమందరం కూడా వారిని సన్మానించుకోవడం జరిగింది. కుటుంబ సమేతంగా వారి కుటుంబాన్ని అందరినీ కూడా మా ఆలయానికి పిలిచి చాలా చక్కగా సన్మానం చేసి, అలాగే వచ్చినటువంటి భక్తులకు భోజనాది కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను.